హలో ఎవ్రీవన్, కథ మొత్తం విని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అమ్మా కడుపులో నొప్పి అంటూ విలవిలలాడుతూ మంచంపై అటూ ఇటూ దొర్లుతోంది 10 ఏళ్ల గీత. వంటింట్లో వంట చేస్తున్న సారిక పరుగు పరుగున వచ్చింది. గీత మాత్రం బాధ తట్టుకోలేక ఏడుస్తూ ఉంది. 2 రోజుల నుండి ఇదే తంతు. ఉన్నట్లుండి కడుపు నొప్పి అంటుంది. వెంటనే టాబ్లెట్ తీసుకొని నీళ్లు తెచ్చి వేశాను. కొద్దిసేపటికి కడుపు నొప్పి కొద్దిగా తగ్గడంతో బాధతో అలాగే పడుకుంది. సారికకు పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు. అప్పటికే తను కడుపుతో ఉంది. భర్త చనిపోయాక తల్లిదండ్రులతో పాటు ఉంది. తనకు ఒక అన్న ఉన్నాడు. అతని భార్యకు సారిక భర్త చనిపోయి ఇంటికి రావడం ఇష్టం లేదు. అందుకే ఎప్పుడూ సారికను ఏదో ఒక మాట అంటూ కడుపుతో ఉందని కనికరం కూడా లేకుండా లేనిపోని పనులు చెప్తూ హింసించేది. సారిక ఒంటరిగా ఆడదానిగా బయటికి వెళ్ళి బయట మగాళ్ళ వేధింపులకు తట్టుకోలేనని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ ఇంట్లో ఉండేది. సారికకు నెలలు నిండి పాప పుట్టింది. తనలాగే తన బిడ్డ కష్టాలు పడకూడదని పాపను తీసుకొని అమ్మానాన్నలతో బయటికి వచ్చి తన భార్య నోటికి తన అన్న కూడా ఎదురు చెప్పలేకపోయాడు. పాపను అమ్మానాన్న దగ్గర వదిలి తను ఒక షాప్లో పనికి వెళ్ళేది. ఆ వచ్చిన డబ్బులతో నలుగురు ఉన్నదాంతో సర్దుకుపోతూ ఆనందంగా ఉండేవారు. సారిక తల్లిదండ్రులు పాప ఆలనా పాలనా చూస్తూ ఉండేవారు. సారిక వయసులో ఉండటంతో ప్రతి మగాడు వంకర చూపుతో చూసేవారు. ఆఖరికి పనిచేసే దగ్గర కూడా అలానే ఉండేవారు. పాప మంచి భవిష్యత్తు కోసం వాటిని పట్టించుకోకుండా అన్నిటినీ ఓర్చుకుంటూ తిరిగేది. ఒకరోజు చుట్టాల పెళ్ళి ఉందని సారిక అమ్మా నాన్న ఊరికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సారిక దిక్కుతోచని స్థితిలో మళ్ళీ పాపతో ఒంటరి అయ్యింది. దాంతో ఇంటి ప్రక్కన మగవాళ్ళు మరీ రెచ్చిపోయారు. ఏదో ఒక విధంగా తనని ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళ తాకిడి తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలనుకుంది. ఒక దగ్గర ఇల్లు ఖాళీ ఉంది అని తెలిసి అక్కడికి వెళ్ళి చూసింది. ఆ ఇంట్లో 60 ఏళ్ల ఆయన ఉన్నాడు. భార్య చనిపోయింది. ఒక్కడే క్రింద ఇంట్లో ఉంటాడు. పైన గది ఖాళీగా ఉండటంతో సారిక ఆ ఇంట్లో చేరింది. ఇక ప్రజెంట్లోకి వచ్చింది. గీతకి కాసేపటికి మెలకువ వచ్చింది. నీరసంగా లేచి కూర్చుంది. వెంటనే సారిక దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అని అడిగింది. నొప్పిగా ఉందమ్మా, నేను తట్టుకోలేకున్నా అనింది. ఇక టాబ్లెట్స్తో తగ్గేలా లేదని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంది. వెంటనే షాప్ ఓనర్కి ఫోన్ చేసి సెలవు కావాలి అని అడిగి పాపను తీసుకొని ఆసుపత్రికి బయలుదేరింది. నీరసంగా ఉన్న పాపను తీసుకొని క్రిందకు వస్తూ ఉంటే ఇంటి ఓనర్ ఏమైందమ్మా, ఎందుకు పాప అలా ఉంది అని అడిగారు. సొంత తండ్రిలా తనకు అండగా ఉంటున్నాడని అతన్ని సారిక బాబాయ్ అని పిలిచేది. ఏమో బాబాయ్ గారు, 2 రోజుల నుండి కడుపు నొప్పి అంటుంది. టాబ్లెట్ వేసినా తగ్గట్లేదు అని కంగారు పడుతూ చెప్పింది. సారిక అలా చెప్తుంటే అతనికి చెమటలు పట్టాయి. సారిక, మీరేం కంగారు పడకండి బాబాయ్ గారు, నేను త్వరగా వెళ్ళొస్తా అంటూ గీతను తీసుకొని వెళ్ళిపోయింది. ఆటోలో ఇద్దరూ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ జనాలతో బిజీగా అని పాప బాధ చూసి త్వరగా లోపలికి పంపారు. గీత అసలు నిలబడలేకపోతోంది. డాక్టర్ గదిలోకి వెళ్ళగానే పాప పరిస్థితిని చూసి డాక్టర్ వెంటనే తనని అక్కడ పడుకోమని చెప్పింది. ఏమైంది పాపకు అని సారికను అడిగింది. దానికి సమాధానంగా 2 రోజుల నుండి కడుపులో నొప్పి అంటుంది. టాబ్లెట్ వాడినా అసలు తగ్గట్లేదు అని సారిక చెప్పింది. డాక్టర్ లేచి గీత దగ్గరికి వెళ్ళి చెక్ చేసి నీరసంగా ఉంది, ఆసుపత్రిలో అడ్మిట్ చేయండి, సెలైన్ పెట్టాలి అనింది. నొప్పి తగ్గేకి ఒక ఇంజెక్షన్ వేస్తాను అని చెప్పింది. సారిక కూడా సరే అని అడ్మిట్ చేసింది. ఒకరోజు హాస్పిటల్లో ఉన్నా కూడా ఇంజెక్షన్ వేసినప్పుడు తగ్గుతుంది. తర్వాత మళ్ళీ నొప్పి అంటూ మెలికలు తిరుగుతుంది.
గీత బాధ చూసి సారికకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ బాధను దిగమింగుకుంటూ గీతకు ధైర్యం చెప్తూ ఉంది. డాక్టర్ మళ్ళీ చూసి వెంటనే స్కాన్ చెయ్యాలి అని స్కాన్ రాసింది. నర్సు వచ్చి గీతను తీసుకొని స్కానింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఆ గదిలో తనని పడుకోబెట్టాక డాక్టర్ వచ్చింది. అల్ట్రాసౌండ్ ద్వారా కడుపుపై జెల్ పూసి చెక్ చేసింది. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా సారికను తన గదికి రమ్మని చెప్పింది. సారికకు కంగారు ఎక్కువైంది. అసలు ఏమై ఉంటుంది అని. సారిక గదిలోకి రాగానే డాక్టర్ తనని కూర్చోమనింది. తను కూర్చున్నాక మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగింది. నేను పాప మాత్రమే ఉంటాం డాక్టర్. ఎందుకు, ఏమైంది అని అడిగింది. మీరు ఏం చేస్తుంటారు, పాప ఏమి చదువుతుంది అని ప్రశ్నలు అడిగింది. దానికి సారిక, నేను ఒక షాప్లో పనిచేస్తాను. పాప నేను ప్రొద్దున్నే ఇంటి నుండి వెళ్తాము. సాయంత్రం మళ్ళీ పాప నేను వస్తాము. ఒకవేళ నాకు ఆలస్యమైతే పాప క్రింద బాబాయ్ ఇంట్లో ఉంటుంది అని చెప్పింది. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది సారిక. వెంటనే డాక్టర్ తనని బయటికి వెళ్ళమని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి ఏదో చెప్పింది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ పాపను సారికను తీసుకొని వాళ్ళింటికి బయలుదేరింది. సారికకు ఏమీ అర్థం కావట్లేదు డాక్టర్ ఏం చేస్తుందో. దారి పొడవునా ఏమీ అడిగినా డాక్టర్ ఏమీ చెప్పట్లేదు. డాక్టర్, సారిక, గీత ఇంటికి వచ్చేసరికి పోలీసులు అక్కడ ఉన్నారు. సారిక ఏమీ అర్థం కాక పాపని పట్టుకొని డాక్టర్ వెంట నడిచింది. పోలీసులు బాబాయ్ గారితో గద్దించి మాట్లాడుతున్నారు. బాబాయ్ గారేమో కంగారు పడుతూ తప్పు అయింది క్షమించండి అంటూ పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు. ఏమైంది, ఏం జరుగుతుంది అని గట్టిగా అడిగింది సారిక. అప్పుడు డాక్టర్ సారికను పాపను తీసుకొని ఒక గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళాక పాప డ్రెస్ తీయమనింది. పాప డ్రెస్ ఎందుకు తీయమందో అర్థం కాక, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డాక్టర్ చెప్పినట్లు డ్రెస్ తీసింది. ఒక్కసారిగా గీత శరీరాన్ని చూసి నిర్ఘాంతపోయింది. తన రొమ్ములపై, నడుముపై, ఇంకా తొడల దగ్గర పంటిగాట్లు ఉన్నాయి. అవన్నీ చూసి సారిక బోరున నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తుంది. కానీ గీతకు కూడా ఆ ఘాట్లు ఎలా వచ్చాయో తెలీదు. డాక్టర్ సారికను దగ్గరకు తీసుకొని ఓదార్చి గీతను పడుకోబెట్టి సారికను బయటకు తీసుకువెళ్ళింది. సారిక, అసలు ఏమైంది డాక్టర్, తనకు ఆ పంటిఘాట్లు ఏంటి, ఎవరు చేశారు ఇంత ఘోరం అంటుంది తప్ప ఎక్కడా బాబాయ్ గారి మీద అనుమానం కలగలేదు. ఎందుకంటే అంతలా ఆయనను నమ్మింది. బాబాయ్ గారు గీతకు ఎలా ఈ ప్రమాదం జరిగిందో అర్థం కాలేదు అని అమాయకంగా అతన్నే అడుగుతూ ఉంది. ఆ మాటలకు ముసలాయన తలదించుకొని నిలబడ్డాడు. వెంటనే పోలీసులు అతన్ని గట్టిగా నిలదీశారు. ఏం జరుగుతుందో అడుగుతుంది కదా, నువ్వు చెప్తావా లేక మా స్టైల్లో చెప్పించాలా అని. దాంతో అతను కంగారు పడుతూ, వద్దు సార్, జరిగింది మొత్తం చెప్తా అన్నాడు. ఒకరోజు సారిక, గీత ఇంటి నుండి వెళ్ళాక కాసేపటికే స్కూల్ బంద్ అని గీత వెంటనే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక నా ఫోన్లో నుండి సారికకు ఫోన్ చేసి విషయం చెప్పింది. షాప్లో పని ఉందని నేను రాలేను, నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది. ఒక్కదాన్నే ఉండాలా అని అంటున్న గీతతో ముసలాయన ఫోన్ తీసుకొని, నువ్వేమీ కంగారు పడకమ్మా, నువ్వు వచ్చే వరకు పాప నా దగ్గరే మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాడు. దానికి సారిక, మీకెందుకు శ్రమ బాబాయ్ అని అంటున్నా, నాకేమి శ్రమ లేదు, నువ్వు పని చూసుకొని నిదానంగా రా అని చెప్పాడు. తర్వాత నేను పాపకి తినడానికి ఏదో ఒకటి తెస్తానని చెప్పి బయటికి వెళ్ళాను. తినడానికి సమోసా తీసుకొని తాగడానికి కూల్ డ్రింక్ తెచ్చాను. కూల్ డ్రింక్లో అని నానుస్తూ ఉన్నాడు. డ్రింక్లో అని పోలీసు గద్దించి అడిగాడు. అందులో మత్తుమందు కలిపి తనకు ఇచ్చాను. సమోసా తిని తన కూల్ డ్రింక్ తాగుతూ ఉంది. కొద్దిగా త్రాగగానే తనకు మత్తు మెల్లగా ఎక్కుతూ ఉంది. కాసేపటికే తను మత్తులో పడిపోయింది. తరువాత నేను పాపను తీసుకెళ్ళి
మంచంపై పడుకోబెట్టి బట్టలు విప్పేశాను. తర్వాత పాపతో నా కోరికలన్నీ తీర్చుకున్నాను. పాప మత్తులో ఉండటం వల్ల నాకు ఏ అడ్డు లేకుండా అని తడబడుతూ సారిక వైపు చూశాడు. సారికకు అతను చెప్తున్న మాటలు విని పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తన బిడ్డను అలా చేసినందుకు కోపంతో ఊగిపోయి అతని చెంపలు పగలగొట్టింది. ప్రక్కనే ఉన్న కత్తి తీసి నిన్ను బ్రతకనివ్వను అంటూ పొడవబోయింది. పోలీసులు తనను ఆపి కత్తిని తన చేతిలో నుండి తీసేసుకున్నారు. ఎంత నమ్మాను మిమ్మల్ని, ఇంత మోసం చేయాలని ఎలా అనిపించింది? చిన్న పిల్ల అని కనికరం కూడా లేకుండా ఇంత దారుణం ఎలా చేశారు అని బోరున ఏడ్చింది. పోలీసులు అతన్ని బాగా కొట్టారు. అసలు ఎందుకు చేశావు ఇలా అని నిలదీశారు. దానికి అతను, నేను సారికనే ఇలా చేద్దామనుకున్నా, కానీ తనని అనుభవించే అవకాశం రాలేదు. పాప ఒంటరిగా దొరికేసరికి తనతో నా కోరికలు తీర్చుకున్నాను అని చెప్తున్నాడు. వీళ్ళకు ఎవరు లేరు, తప్పు బయటపడినా ఎవరికీ చెప్పుకోలేరు అని ఇలా చేశాను అని సమాధానం చెప్పాడు ధీమాగా. పోలీసులు అతన్ని బాగా కొట్టి స్టేషన్కి లాక్కెళ్లారు. సారిక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసింది. డాక్టర్ సహాయంతో పాపను మెల్లగా కోలుకునేలా చేసుకుంది. గీతకు ఏమి జరిగింది అని ఎప్పటికీ తనకి చెప్పకుండా కంటికి రెప్పలా తనని కాపాడుకుంటూ వచ్చింది. ఇదేనండి మొత్తం కథ. కథ మొత్తం విన్నారు కదా. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఏమీ తెలియకుండా అన్యాయంగా బలి అయిన ఆడపిల్లలు, గీత లాంటి వాళ్ళు మన చుట్టూ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఆడపిల్లలు ఉండే ప్రతి తల్లిదండ్రులకు ఒక మనవి, మనవాళ్ళు మంచివాళ్ళు అంటూ ఆడపిల్లను ఎవరి దగ్గర వదలకండి. నేటి సమాజంలో మృగాలు ఎక్కడో లేవు, కొందరి మగాళ్ళ రూపంలో మన చుట్టూనే ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆడపిల్లను రక్షించుకోండి.